సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ రోజుటితో, ఈ క్షణంతో పాపపు కుండ నిండిపోయింది. ఈ మాట ఎందుకంటున్నానంటే నీకు పోను పోను అర్థమవుతుంది. ఈ రోజు రాత్రి 10 గంటల నుండి కూడా ఫిబ్రవరి 29 తేదీ లోపు పొరపాటున కూడా, తెలుసో తెలియకనో, పొరపాటునో గ్రహపాటునో ఈ 5 తప్పులు అస్సలు చెయ్యకు తల్లి. చేశావు అంటే ఆ తర్వాత నీ సాయి కూడా నిన్ను కాపాడలేడు, ఎవరు ఏమీ చేయలేరు. ఆ తర్వాత నిన్ను నువ్వు నిందించుకున్నా, నిన్ను నువ్వు కష్టపెట్టుకున్నా, నిన్ను నువ్వు దూషించుకున్నా కూడా రవ్వంత ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. అయితే ఆ తప్పులు ఏంటి, ఎందుకు చేయకూడదు ఈరోజు చెప్పబోతున్నా. గుండె ధైర్యం ఉంటే మాత్రమే విను తల్లి. ఒక్కదానివే వినటానికి ప్రయత్నించు, ఒక్కదానివే చూడటానికి ప్రయత్నించు. ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే అది కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది. జాగ్రత్తగా ఈరోజు నా సందేశాన్ని నువ్వు అందుకోవాల్సిందే. నిర్లక్ష్యం చేసినా, నెట్టేసినా, పొరపాటునో గ్రహపాటునో పక్కకి తోసేసినా కూడా దాని పర్యావసనం అన్నది చూడాల్సి వస్తుంది బిడ్డ. జాగ్రత్త. అలాంటి స్థితిలో నా బిడ్డ ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకనే ఈరోజు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబాగారి మాటల వెనుక చాలా అర్థం, పరమార్థం దాగుంది. మరి ఆ నిగూఢ అర్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు త్వరగా మీకు దొరుకుతాయి. మీ మనసులో కోరిక తీరుతుంది, మీ కష్టం తీరుతుంది. ఏదైనా దిక్కు తోచిన స్థితిలో, దారి తోచిన స్థితిలో ఉంటే ఒక దిక్కు దారి అనేది బాబా గారు మనకు చూపిస్తారు. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా అసలు బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు హెచ్చరిస్తున్నారు, అసలు విషయం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే కాసేపు ఆగండి. ఎన్ని పనులు చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసేయండి. బిడ్డ, ఇక్కడ సావధానంగా ఉండు తల్లి. నువ్వు ఎదురు చూస్తున్న ఆ కాలం రానే వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకు, చేసిన తప్పులకి పరిహారం లభించే సమయం ఆసన్నమైపోయిందమ్మా. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుండి కూడా ఫిబ్రవరి 29 లోపు నీ జీవితంలో ఊహించని 3 అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. తెలుసా నీకు? ఈ పరిణామాలు నీ జీవితాన్ని మరో కొత్త దిశకు తీసుకువెళ్తాయి. అసలు ఆ మార్పులేంటి, నువ్వు చెయ్యకూడని 5 తప్పులేంటి అన్న వివరాలు ఇప్పుడు నీకు చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో నువ్వు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. నువ్వు పడిన మానసిక వేదన అంతా ఇంత కాదు. ప్రతిదీ చూస్తున్నా, గమనిస్తున్నా. కన్నీళ్లు పెట్టుకుని ప్రతిరోజు బాధపడుతున్నావు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుని రోజంటూ లేదు, రూపాయి కోసం ఇబ్బంది పడని క్షణం లేదు. నీ కళ్ళలన్నీ నీ కళ్ళ ముందే కూలిపోతూ ఉంటే ఏమి చెయ్యాలో తెలియక, ఏమి చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఎంత తప్పించావో నా కళ్ళకు కనపడింది బిడ్డ. నా తలరాత ఇంతేనా బాబా, నా మీద కరుణ రాలేదా అని ఎన్నిసార్లు కుమిలిపోయావో నీ సాయికి తెలుసు. అది నీకు మాత్రమే తెలుసు, నీకు నాకే తెలుసు. నువ్వు అనుభవించిన ఆ బాధలు, ఆ కష్టాలు ఒక సాధారణ వ్యక్తి అయితే తట్టుకోవటం చాలా కష్టం తల్లి. కానీ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు, ఆ పరీక్షలో నెగ్గావు. అందుకే ఇప్పుడు నీ పరిస్థితి మారబోతోంది, నీ విధి మారబోతోంది, నీ తలరాత మారబోతోంది. ఇప్పుడు పరిస్థితులన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. నీ పూర్వీకులు, నీ కులదైవం నీ పైన ప్రసన్నమయ్యారు. అదృష్ట దేవత లక్ష్మీదేవి స్వయంగా నీ ఇంటి తలుపు తట్టబోతోంది. కుబేరస్వామి నీ ఇంటి ధన భాండాగారాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏ అద్భుతాన్నైతే కలగన్నావో, ఏ మార్పు కోసమైతే ఏళ్ల తరబడి ఎదురు చూసావో, కళ్ళు కాయలు కాచేలా అది ఈ రోజు రాత్రి 10 గంటల నుండే మొదలైపోతుంది తల్లి. నీ జీవితం మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళదు. ఇకపై అంతా కొత్త వెలుగులే అయితే ఉంటాయి. ఈ శుభ సమయంలో నువ్వు అహంకారానికి పోకూడదు. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. గ్రహస్థితులన్నీ నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నీకు మేలు చేస్తున్నప్పుడు నువ్వు ఏ కొద్ది చిన్న పొరపాట్లు కానీ చేస్తే ఆ అదృష్టాన్ని దూరం చేయవచ్చు. అందుకే నువ్వు చెయ్యకూడని 5 ముఖ్యమైన తప్పులు ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా విను, చెప్తాను. ముందుగా నీకు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి కదా, ఈ శుభ సమయంలో నువ్వు పొందే అదృష్టాన్ని కాపాడుకోవాలంటే
మూడు విషయాలకు చాలా దగ్గరగా ఉండాలి తల్లి. ఈ తప్పులు చేస్తే గనుక నీ దగ్గరికి వస్తున్న లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ముఖ్యంగా మొదటిది, ఒక స్త్రీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీ ఎవరో కాదు, నీ జీవితంలోకి రావాలని ప్రవేశించే, నీ పుణ్యాన్ని, నీ మంచి కర్మలను నాశనం చేయాలని చూసే వ్యక్తి. ఆ స్త్రీకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆమెతో గనక నువ్వు బంధాన్ని పెంచుకుంటే ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు నీ మీద ఆగ్రహిస్తాయి. కుబేరస్వామి ఇస్తున్న ఆ సంపద ఆవిరైపోతుంది. ఆ స్త్రీ గురించి మున్ముందు వీడియోలో చెప్పబోతున్నా, జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంతో జాగ్రత్తగా వినాలి. ఇక రెండవది, నీలో ఉన్న ఒక అలవాటు, అది మంచిదో లేక చెడ్డదో నువ్వే నిర్ణయించుకో తల్లి. ఎందుకంటే నీకు ఒక వింతైన గుణం ఉంటుంది. నీ ప్రాణం పోయే స్థితిలో ఉన్నా సరే నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఎదుటివారి గురించి ఆలోచిస్తావు. నీ వయసు ఇప్పుడు ఒక 30-40 ఉంది అనుకో తల్లి. ఈ 30-40 ఏళ్లలో నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావు ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించు. ఏదైనా చేసుకున్నావా? లేదు కదా. నీకు నచ్చని బట్టలు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా కొనుక్కున్నావా? నీకు ఇష్టమైనది ఎప్పుడైనా మనస్ఫూర్తిగా నువ్వు కొనుక్కున్నావా? నీకు నచ్చిన పదార్థాన్ని ఎప్పుడైనా కడుపు నిండా తిన్నావా? డబ్బు ఖర్చు అయిపోతుంది. ఇది నా పిల్లల భవిష్యత్తుకి, నా కుటుంబానికి, నా తల్లికి, నా తండ్రికి, నా భార్యకి, నా భర్తకి, నా అక్కకి, నా తమ్ముడికి, నా కుటుంబానికి అవసరం అని ప్రతి రూపాయిలోనూ నీ మనసును చంపుకొని బతికావు కదా బిడ్డ. ప్రతిదీ చూస్తున్నా, ప్రతిదీ గమనిస్తున్నా. ఆఖరికి నీకు నచ్చిన కారు లేదా బైక్ మీద వెళ్తున్నా సరే అది అనవసర ఖర్చు అని నీ ఇష్టాలను త్యాగం చేసేసావు. నలుగురు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని అందరి గురించి ఆలోచిస్తూ నీ సగం జీవితాన్ని గడిపేశావు బిడ్డ. బయటికి నవ్వుతూ కనిపిస్తున్నావు. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నేళ్లు గడిచిందో నీకైనా గుర్తుందా తల్లి? ఇన్నేళ్లుగా నువ్వు చేసిన త్యాగాలకి, చంపుకున్న నీ కోరికలకు ప్రతిఫలంగా నీకేం దక్కింది? ఏ ఆప్తుల కోసమైతే నువ్వు కడుపు కట్టుకొని సంపాదించావో, నీ ఇష్టాలను చంపుకొని జీవించావో, ఆ ఆప్తులే ఇప్పుడు నిన్ను ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అంతే తప్ప నీ కష్టాన్ని గుర్తించటం లేదు. ఈ పొరపాటుని ఎప్పటికైనా కూడా నువ్వు దిద్దుకో. ఆలోచించు. నువ్వు ఎవరి కోసమైతే కడుపు కట్టుకొని కష్టపడ్డావో, ఎవరి ఎదుగుదల కోసం నీ ఇష్టాలను త్యాగం చేశావో, ఆ వ్యక్తుల కోరికలు రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప నీ మీద ప్రేమ మాత్రం పెరగటం లేదు తల్లి. ఇన్ని చేసినా వారు నీ పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఆఖరికి నువ్వేం చేసావు అంటారు. మరి ఇంకా ఎన్నేళ్ళు ఈ మాయాజాలంలో చిక్కుకుని బతికేస్తావు? ఎప్పటికైనా నీ కోసం నువ్వు జీవించడం మొదలు పెట్టవా? ఈరోజు నాతో కలిసి ఒక ప్రతిజ్ఞ చేయి బిడ్డ. నువ్వు చేసి తీరాల్సిందే. నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ప్రతిజ్ఞ చేయి. ఎందుకంటే ఇకపై నన్ను నేను సంతోష పెట్టుకోవటానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను బాబా అని నాకు మాట ఇవ్వు. నీకు నచ్చిన వంటకాన్ని మనస్ఫూర్తిగా తింటానని మాట ఇవ్వు. ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు. నచ్చిన బట్టలు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కో. ఎందుకంటే రేపు ఏ మనిషి ఉంటారో, ఎవరు పోతారో తెలీదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇంకాసేపటికి లేరు. కాబట్టి నీ ఇష్టాలను జీవితాంతం చంపుకొని ఎంతకాలం బతుకుతావు? నీకున్న కొద్దిపాటి జీవితాన్ని ఆనందంగా గడపటంలో తప్పు లేదు బిడ్డ. నీ వారి కోసం చెయ్యి, కానీ జీవితమే కనుమరుగైపోయేంతలా కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక అసలు విషయానికి వస్తా తల్లి. ఈరోజు రాత్రి 10 గంటల నుండి ఫిబ్రవరి 29 లోపు ఆ 3 భయంకరమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విను. ఈ వివరాలు చెప్పే లోపు ఇక్కడ నువ్వు ఒక పని చెయ్యాలి. ఇంకా నువ్వు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వు. ఎందుకో తెలుసా? ఎప్పుడు చెప్పని నా సాయి ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, నువ్వు నేను మాట్లాడుకునే ఒక చోటు ఇదే, నువ్వు నేను కలిసే కలయిక ఇదే, ఈ ఛానల్లోనే. అలాంటప్పుడు నువ్వు నీ కష్టాలను నాతో చెప్పాలన్నా, నేను నీతో మాట్లాడాలన్నా, నీ కష్టాలకు నీ సందేహాలకు నేను సమాధానం ఇవ్వాలన్నా మన ఇద్దరి కలయికకి స్థానమైన ఛానల్ ఇది. మరి మనమిద్దరం ఎప్పుడు ఇక్కడ కలవాలి అంటే ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, లైక్ ఇవ్వాలి కదా. అందుకే అడుగుతున్నా, సరేనా? ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. నీ సమయం చాలా విలువైనది. అలాగే ఇక్కడ భక్తితో నువ్వు 3 సార్లు ఇలా రాయి బిడ్డ. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం అంటూ నా ఆశీస్సులు నీ మీద ఇంకా త్వరగా నీ మీద ఉంటాయి. నా అనుగ్రహం నీకు ఇంకా త్వరగా దొరుకుతుంది. నీ కోరికలన్నీ నీకు త్వరగా తీరిపోతాయి.
అయితే ఇప్పుడు నీ జీవితం పరిశీలిస్తే కొన్ని కళ్ళు చెమర్చే నిజాలు బయటపడ్డాయి బిడ్డ. నీతోనే ఉంటూ నీ వెంటే తిరుగుతూ నీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న కొందరు మోసగాళ్ళు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నారు. నువ్వు ఎంత కష్టపడినా ఎన్ని పూజలు చేసినా ఫలితం దక్కకపోవటానికి కారణం కూడా నీ చుట్టూ ఉన్నటువంటి ఈ మనుషులు మాత్రమే. నువ్వు నీ పక్కనే ఉండటం నీ ఎదుగుదలకు విషం లాంటిది. వీళ్ళు నీ పక్కన ఉండటం, నువ్వు వీరి పక్కన ఉన్నంత కాలం కూడా నీ అభివృద్ధి అనేది నువ్వు చెందలేవు. ఈ విషయాలనైతే రాసి పెట్టుకో తల్లి. అసలు వీరెవరు, నీపై వీరు ప్రభావం ఎలా చూపుతున్నారు అన్నది ఇప్పుడు చెప్తాను విను. నువ్వు నిజాయితీగా చెప్పు, ఇన్ని రోజులు కూడా నువ్వు పడిన కష్టాలకి ఎవరిని నిందించావు? నీ తలరాతనా లేక నీ సాయినా? కానీ అసలు నిజం ఏంటంటే తల్లి, నీ పక్కనే ఉండి నీ వెన్నుపోటు పొడిచే ఆ మోసగాళ్ల వలన, కుట్రదారుల వలన నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావు. అది నువ్వు గుర్తించలేకపోయావు. కానీ నిన్ను నువ్వు నిందించుకున్నావు. ఇంకా మళ్ళీ మాట్లాడితే నీ సాయిని నిందించేస్తున్నావు. నువ్వు చూస్తున్నావు అంతే సాయి నా కష్టానికి రావటం లేదు అంటూ. మరి నీ పక్కన మంచితనం ముసుగులో ఉన్న వాళ్ళను గుర్తించలేకపోయావు కదా. ఇప్పుడు అసలు సిసలైన మహాభారతం మొదలవుతోంది తల్లి. ఎందుకంటే నీ జీవితంలో, నీ తలరాతులో ఇప్పుడు కొన్ని మార్పులు జరగబోతున్నాయి. సాయి అనుగ్రహం ఉన్న చోట బిచ్చగాడు కూడా బిలియనేర్ అయిపోతాడు. రోడ్డు మీద ఉన్న వ్యక్తి కూడా రాజభవనంలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా సాయికి చిటికేసినంత పనిలో జరిపించటం. ఈ రోజు రాత్రి 10 గంటల నుండి కూడా ఫిబ్రవరి 29వ తేదీ లోపు నీ జీవితంలో కూడా సరిగ్గా ఇదే జరగబోతోంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఊహించలేనంత సంపద, పేరు, ప్రతిష్టలు నీ సొంతం కాబోతున్నాయి. సాయి నా మీద ఇంత కృప చూపించావా అని నువ్వే ఆశ్చర్యపోతావు. అలాంటి రోజులు వచ్చేసాయి. అయితే ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. సాయి నీకు ఏదైనా ఇవ్వాలని చూస్తున్నప్పుడు నువ్వు చేసే చిన్న చిన్న తప్పులే ఆ అదృష్టాన్ని వెనక్కి పంపేస్తాయి. వచ్చే లక్ష్మిని నువ్వే తరిమేసినట్టు అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక అహోళాష్టక సమయం నడుస్తోంది. ఇది ఆషామాషి సమయం కాదు బిడ్డ. తంత్ర మంత్రాలకి, గ్రహాలకి, ఉగ్రతకి ఇది పెట్టింది పేరు. ఈ సమయంలో నువ్వు పొరపాట్లు చేస్తే క్షమాపణ అస్సలు దొరకదు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడటం చాలా ముఖ్యం. ఇక నీ ఆర్థిక స్థితిని శాసించే ఒక మార్పు జరగబోతోంది. ఇక్కడ నీ ధనస్థానం బలంగా ఉండాలి అంటే నువ్వు తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బు సంపాదించావు. నీ మాట తీరు బాగుంటుంది. సమాజంలో నీకు ఒక గౌరవం పెరుగుతుంది. ఇల్లు, ఆస్తులు, సుఖం నీకు దక్కుతాయి. మరి నీ సమయాన్ని ఇంకా నువ్వు ఎలా బలపరుచుకోవాలి అంటే గనక ప్రతిరోజు కూడా దైవారాధన చేసుకో, దైవ ధ్యానం చేసుకో, ఇష్టదైవాన్ని తలుచుకో, నీ సాయిని తలుచుకో. దగ్గరలో నీకు ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా దర్శించుకుంటూ ఉండు. ఎందుకంటే భగవంతుడి సన్నిధికి వెళుతూ వస్తూ ఉంటే చెడ్డ సమయాలు, చెడ్డ చూపులు, చెడ్డ గ్రహాలు అన్నీ తొలగిపోతాయి. అంతా కూడా మంచి జరగటం మొదలవుతుంది. అందుకే ముందు ఆ పని చేయి. ఇలా చేయటం వల్ల నీ జీవితంలో మంచి గడియలు బలపడతాయి. లక్ష్మీదేవి కటాక్షం నీకు వేగంగా అందుతుంది. కానీ జాగ్రత్త, రాబోయే 7 రోజులు నీ జీవితంలో అత్యంత కీలకమైనవి. ఆ రోజుల్లో నువ్వు ఎదుర్కోబోయే ఆ 3 సంఘటనలు నీ గుండెల్ని కుదిపేస్తాయి. కానీ జాగ్రత్త. ఈ రోజు రాత్రి 10 గంటల నుండి కూడా ఫిబ్రవరి 29వ తేదీ లోపు నుండి ఎక్కడో ఒక ఊహించిన పెద్ద గండం నీ తలుపు తట్టే అవకాశం ఉంది తల్లి. నీ జీవితంలోకి రాబోతున్న ఆ మహా అదృష్టాన్ని, సంతోషాన్ని అడ్డుకోవటానికి ఈ ఒక్క ఆపద చాలు. ఈ ప్రమాదం నుండి నువ్వు గట్టెక్కితే చాలు. మరి ఈ ప్రమాదం ఎక్కడి నుండో రాదు, నీ చిన్న చిన్న పొరపాట్ల వల్లే నీ ఇంటికి చేరుతుంది. గుర్తుంచుకో. ఇక్కడ నుండి జాగ్రత్తగా విను. ముఖ్యంగా ఈ హోళాష్టక సమయంలో ప్రతికూల శక్తులు చెడు శక్తిని ఎక్కువ ఇస్తాయి. నెగిటివ్ ఎనర్జీ చాలా బలంగా ఉంటుంది. నీ సుఖాన్ని, శాంతిని దూరం చేసే ఆ తప్పులేంటో ఇప్పుడు వివరిస్తాను. చాలా జాగ్రత్తగా విను తల్లి. మొదటిది, ఈ సమయంలో నీ చుట్టుపక్కల ఎవరైనా 2 వ్యక్తులు గొడవ పడుతుంటే పొరపాటును కూడా అందులో మధ్యలోకి వెళ్లకు. నలుగురిలోనూ మంచి అనిపించుకుందాం అని గనక నువ్వు వెళ్తే ఆ గొడవ నీ మీదకు చుట్టుకుంటుంది. హోళాష్టిక ప్రభావం వల్ల అందరి మనసులు చికాగ్గా ఉంటాయి. కాబట్టి నీ నోటిని అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం. చిన్న మాట పెద్ద యుద్ధానికి దారి తీయవచ్చు. రెండవది, వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండు. ఈ పరిస్థితుల వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నీ వల్ల వేరొకరికి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త. దానివల్ల కోర్టులని, పోలీస్ స్టేషన్లని తిరగాల్సి రావచ్చు. నీ కష్టార్జితం అంతా వృధాగా ఖర్చయ్యే ప్రమాదం ఉంది.
కాబట్టి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. మూడవది, కుటుంబ విషయాల్లో లేదా వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలి అంటే ఫిబ్రవరి 29 వరకు కూడా వాయిదా వేయి. నువ్వు తీసుకునే ఒక తప్పుడు నిర్ణయం నీ కుటుంబ పునాదులనే కదిలించి వేయొచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి తల్లి. చిన్న గొడవ పెద్దదయ్యి బంధాలు తెగిపోయే వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త, నోటిని అదుపులో పెట్టుకో. ఇక నీ ఉద్యోగం వ్యాపారం మీద కూడా తీవ్ర ప్రభావం చూపబోతోంది. అయితే ఒకటి గుర్తించుకో తల్లి, నీ దగ్గర కోట్లు ఉన్నా కూడా రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర లేకపోతే ఆ ఆస్తి అంతా కూడా వృధానే. ఆస్తి తక్కువ ఉన్నా హాయిగా నిద్రపోగలిగే వాడే అసలైన ధనవంతుడని గుర్తించు. ఇప్పుడు నీ జీవితంలోకి వస్తున్న ధనయోగం నిలబడాలన్నా, నీకు మనశ్శాంతి దక్కాలన్నా ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించు. ఇప్పుడు ఆలోచించు, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, భర్త అందరూ క్షేమంగా ఉండి ఇంట్లో ఒకరికొకరు తోడుగా ఉంటేనే నువ్వు అసలైన రాజు, రాణి. లేదా నీ జీవితంలో ధనం కూడా చాలా ముఖ్యం కదా. గడిచిన కాలం అంతా నువ్వు సంపాదించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువ. అది నాకు తెలుసు. నేను చూస్తున్నాను, ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఏం నష్టపోయావో, ఏం కోల్పోతున్నావో నేను చూస్తున్నాను బిడ్డ. అయితే ఈరోజు రాత్రి 10 గంటల నుండి కూడా ఫిబ్రవరి 29వ తేదీ వరకు కూడా నీకు ధనార్జన చేసే అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. దుర్వినియోగం చేసుకోకు. ఈ కష్టకాలంలో మనుషులు తోడుంటారో లేదో కానీ నువ్వు సంపాదించిన ధనం మాత్రం నిన్ను కాపాడుతుంది. అందుకే ఈ సమయాన్ని వృధా చేసుకోకు. పూర్తి ఏకాగ్రతతో నీ సంపాదనపై దృష్టి పెట్టు. ముఖ్యంగా ఈ సమయంలో నువ్వు పాటించాల్సినటువంటి ఒక రహస్య సూత్రం ఉంది. అదే మౌనం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అనవసరమైన మాటలు, వాదనలు నీ జీవితంలో చిక్కులను పెంచుతాయి. జాగ్రత్త. మౌనంగా ఉండి నీ పనిని నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు లోకాన్ని మరింత స్పష్టంగా చూడగలుగుతావు, వినగలుగుతావు. ఎదుటివారు పన్నే కుట్రలను కూడా నువ్వు కనిపెట్టగలుగుతావు. మాటలు తగ్గించి చేతలకు ప్రాధాన్యత ఇవ్వు. నీకు ఏది లభించాలో, ఎప్పుడు లభించాలో సాయికి బాగా తెలుసు. ఇక రాబోయే రోజుల్లో నువ్వు అలవరుచుకోవాల్సిన మరో లక్షణం ఏంటంటే ఓర్పు. ఏదైనా పని అనుకున్నప్పుడు సమయానికి జరగకపోతే కంగారు పడుకో. ఈ సమయం ఏదైతే ఉందో, చెడు సమయం, అది ముగిసే వరకు కూడా ఆలస్యం అవ్వచ్చు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. తీసుకుంటే ఉన్నది కాస్త కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జాగ్రత్త. ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఒక్కరోజు పని, 2 రోజులైనా పర్వాలేదు, కానీ చేసే పని పక్కాగా శాశ్వతంగా ఉండేలా చూసుకో. తొందరపాటుతో చెడగొట్టుకోవద్దు. నీ మెదడు ఒక అద్భుతమైన ఆయుధం. అది నిన్ను రాజునైనా చెయ్యగలదు, లేదా ఉన్నదంతా పోగొట్టగలదు. అందుకే నీ ఆలోచనలను అదుపులో ఉంచుకో. ఉన్న గందరగోళం మాత్రం నీ దగ్గరికి రానివ్వుకు. ఈ ఫిబ్రవరి 29 లోపు నువ్వు చేసే ప్రతి ఆలోచన నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ ఒక్కటి గుర్తుంచుకో తల్లి. ఈ సమయం ప్రతికూల శక్తులు నీ మనసులో లేనిపోని భయాలను కలిగిస్తాయి. నేను ఇక జీవితంలో ముందుకు వెళ్ళలేను, నా వల్ల ఏది కాదు అన్న ఆలోచనలు కూడా నీలో పుట్టిస్తాయి. అలా నిరాశను కూడా నీలోకి పంపిస్తాయి. కానీ నీ మెదడులో నువ్వు ఏది బలంగా అనుకుంటే అదే జరుగుతుంది. నా మంచి రోజులు మొదలయ్యాయి, నా సాయి నాకు తోడున్నాడు, ఈ నెలలో నేను అద్భుతంగా సంపాదిస్తాను, నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటాను అని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే నీ సాయి నీకు అదే ఇస్తాడు. నువ్వు ఏది కోరితే అదే ఇస్తాడు. అదే నా దగ్గర ఏమీ లేదు, నా సమయం బాగాలేదు అని కుమిలిపోతే అదే జరుగుతుంది. నువ్వు ఇల్లు కట్టాలని పట్టుబడితే అది త్వరగానే పూర్తవుతుంది. అంతా నీ సంకల్పం మీదనే ఆధారపడి ఉంది తల్లి. ఈ రోజు రాత్రి 10 గంటల నుండి కూడా ఫిబ్రవరి 29 లోపు నీ ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పొంచి ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఏదైనా కొత్త వాహనం కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనాలి అనుకుంటే ఈ చెడు సమయం పూర్తి అయిపోయాక అంతవరకు వేచి ఉండి తర్వాత కొను. గతంలో నువ్వు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టు ఉంటే దానికి సంబంధించిన లాభాలు ఇప్పుడు నీ చేతికి అందుతాయి. ఇక ఏదైనా నువ్వు కొత్తగా మొదలు పెట్టాలి అంటే నిన్ను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, బాధ్యతలు పెరుగుతాయి. అయితే నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకే బాధ్యత తీసుకో. అనవసరమైన ఒత్తిడి పెంచుకుంటే సంతోషానికి దూరం అవుతావు బిడ్డ. జాగ్రత్త. ముఖ్యంగా ఈ రోజుల్లో మనసులో ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఎందుకంటే సాయినాథుడు నీ తోడు ఉన్నాడు. ఎవరు ఏం చేసినా కూడా నిన్ను ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. అంతా నీ సాయిని దగ్గరుండి నిన్ను చూసుకుంటాడు. ఇక పాపపు కుండ నిండిపోయింది అని అన్నాను. ఇప్పుడు నీకు అనుమానం వస్తుంది, ఎవరి పాపపు కుండ బాబా అంటూ.
ఇన్నాళ్ళు ఎవరైతే వారి అవసరాలకి నిన్ను ఒక ఆట వస్తువుగా వాడుకున్నారో, ఒక డబ్బును సంపాదించే ఒక యంత్రంగా నిన్ను భావించారో, వాళ్ళ పాపపు కుండ నిండిపోయింది. అందుకనే ఈరోజు నువ్వు ఈ నిజాన్ని తెలుసుకున్నావు. అది కూడా నీ సాయి ద్వారా. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏముందో నీకిప్పుడు అర్థమైంది. నువ్వు వాళ్ళతో ఎంతవరకు ఉండాలో నీకు అర్థమైంది. అందుకే నువ్వు ఈ నిజం తెలుసుకునే సమయం వచ్చింది. ఎప్పుడు వాళ్ళ పాపపు కుండ నిండిపోయినప్పుడు నువ్వు ఈ నిజం తెలుసుకున్నప్పుడు వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతావు. ఇంక వాళ్ళు నీ నుండి కూడా ఎక్కువ లాభం అనేది పొందలేరు. అందుకే ఆ ఉద్దేశించే ఈ మాట చెప్పాను. ఎప్పుడూ కూడా ప్రతి క్షణం నీ సాయి నీ తోడుగా ఉంటాడు బిడ్డ. నీకు భయం లేదు, కంగారేమీ లేదు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.